వెల్కమ్ బ్యాక్ టు ఇందు తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు టాపిక్ ఏంటంటే నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్. ఎన్ని ఉన్నాయి, నేను ఎక్కడ తీసుకున్నాను, ఎంత ప్రైస్ పడింది, అసలు ఎప్పటి నుంచి వీటిని వాడుతున్నాను, ఇలాంటివన్నీ నేను మీకు చెప్పేస్తాను. తప్పకుండా వీడియో చివరి వరకు చూసేయండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి వీడియోని ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళకి షేర్ చేయండి. చూసారు కదా ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయో. మీ దగ్గర ఇంకా ఎక్కువే ఉండొచ్చు, కానీ నేను ఇవి మెయింటైన్ చేస్తాను అనమాట. ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్కటి వాడతాను. అసలు నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటేనే పిచ్చి, చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఒక బ్యాగ్ నచ్చినా, పర్స్ నచ్చినా వెంటనే కొనేస్తాను అనమాట. సో అలాగా అంటే నాకు అవసరం లేదు దీంతో అనుకున్నప్పుడే నేను అసలు కొనను. నాకు ఇది అవసరం అవుతుంది అనుకున్నప్పుడే కొంటాను అనమాట. ఫస్ట్ ఈ చిన్న పర్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. దీనిలో ఏంటంటే ఇలాగా ఏటీఎం కార్డ్స్, పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, అన్ని ఏటీఎంస్ అయితే ఎక్కువ పెట్టుకుంటాను. ఇంకా అమౌంట్ కొంచెం క్యాష్ కూడా పెట్టుకుంటాను. ఇది మాత్రం ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు బయటకు తీసుకుని వెళ్తాను అనమాట. సో ఒకవేళ నేను తీసుకెళ్ళడానికి అవ్వట్లేదు, చిన్న పర్స్ తీసుకెళ్తాను అనుకుంటే కనుక దాంట్లో కొంచెం అమౌంట్ పెట్టుకుంటాను. మాక్సిమం ఇలాంటి పర్స్ నేను చాలా తక్కువ యూజ్ చేస్తాను. ఏదైనా ఫంక్షన్లకు వెళ్తున్నప్పుడు, మా హస్బెండ్ తో కలిసి వెళ్తాను కదా, ఇంక మనం ఏం తీసుకుని వెళ్ళక్కర్లేదు అనుకున్నప్పుడు ఇది యూజ్ చేస్తాను. వీటిలో కూడా మాక్సిమం కార్డులు ఉంటాయి కదా, మన ఏటీఎం కార్డులు హోల్డ్ చేసేటట్టు ఉండేవే తీసుకుంటాను. ప్రతి దాంట్లో కనీసం ఒక 100 రూపీస్ అయినా పెట్టేసి ఉంచేస్తాను. ఎందుకంటే నాకు కొంచెం పిచ్చి అనమాట, ఎప్పుడు ఏది తీసుకుని వెళ్తానో నాకే తెలియదు. సో ఇది మాత్రం నా బండిలో ఉంటుంది. నేను ఇందాక తెప్పించాను. మొన్న బండి క్లీన్ చేసినప్పుడు వాటర్ పడేది అయిపోయింది, పాడైపోయింది. దీన్ని తీసేసి దీని బండిలో వేరే కొత్తది పెడదాం అనుకుంటున్నా. దీనిలో నాకు సంబంధించిన బండి పేపర్స్, ఇంపార్టెంట్వి ఇలా కొన్ని పెట్టుకుంటాను. కొంచెం దీనిలో అమౌంట్ కూడా పెట్టుకుంటాను. నేను అప్పుడప్పుడు ఏదైనా ఎవరినైనా తీసుకురావడానికి కానీ అలా వెళ్ళినప్పుడు నేను అమౌంట్ తీసుకుని వెళ్ళను. మా పిల్లలు స్కూల్ నుంచి తీసుకురావాలన్నా, లేకపోతే ఏదైనా చిన్న పని మీద వెళ్తున్నాను అనుకున్నప్పుడు నేను క్యాష్ తీసుకుని వెళ్ళను అనమాట. అలా బండి వేసుకొని వెళ్ళిపోతాను. ఫోన్ కూడా పట్టుకుని వెళ్ళను, మర్చిపోతాను. ఒకసారి ఫోన్ మర్చిపోయినప్పుడు నాకు ఇంకా ఎక్కడైనా మా పిల్లలు ఐస్ క్రీమ్ అడిగినా, ఏదైనా పాల ప్యాకెట్ కొనాలన్నా నా దగ్గర అమౌంట్ ఉండదు కదా. సో అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఇలాగా బ్యాగ్ లో ఉన్నది అమౌంట్ తీసి వాడతాను. ఇది వచ్చేసి మా బాబు పుట్టినప్పుడు కొనుక్కున్నాను. నాకు తెలిసి మా బాబు కూడా అప్పటికి పుట్టలేదు, నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను అనుకుంటా మేబీ. అప్పుడు కొన్నాను, చిన్న బేబీస్ ఫోటో ఉన్నది. సో అప్పటి నుంచి నేను ఇది వాడుతున్నాను. దీనిలో కూడా ఏదో ఉంది, దేనికో సంబంధించి ఏటీఎం కార్డుకి, ఏటీఎంలో డబ్బులు విత్డ్రా చేసింది అనుకుంటా. కానీ నేను అది ఇంకా దాచిపెట్టాను. దాని మీద ఉన్న నేమ్స్ అవి ఉంటాయి కదా, లెటర్స్ అవి కూడా పోయాయి. సో ఇది నేను ఎక్కువ యూజ్ చేయను, అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటా. బాగుంటుంది, కార్డ్స్ అవి పెట్టుకోవడానికి కూడా ఉంటుంది. ఇలా ఎక్కువ నేను కార్డ్స్ పెట్టుకోవడానికి ఉండే పర్సే తీసుకుంటాను. నెక్స్ట్ ఇది అంటే నా ఫేవరెట్ అనమాట. అసలు ఎన్నిసార్లు వాడుంటానో, ప్రతి చిన్నదానికి ఇదే తీసేదాన్ని. ఇది స్లిమ్ బ్యాగ్. అది మొన్న బయటకు వెళ్ళినప్పుడు స్లిమ్ బ్యాగ్ ఎందుకు అని చెప్తే అది తీసేసాను. ఇలా బాడీకి ఇలా వేసుకోవడానికి వస్తుంది కదా స్లిమ్ బ్యాగ్ దగ్గర, అదనమాట. సో అది ఇప్పుడు తీసాను. ఇది ఎక్కువ వాడతాను. 500 దాచిపెట్టుకున్నవి, మా హస్బెండ్కి తెలియదు. దీనిలో 500 ఉన్నాయి. ఎప్పుడు ఎక్కువ ఈ బ్యాగే తీసుకెళ్తాను అనమాట. స్లిమ్ బ్యాగ్కి సంబంధించిన బెల్ట్ ఉండాలి, అది ఎక్కడో పెట్టేసి ఉంటాను. అండ్ ఈ నాప్కిన్, ఇది దీనిలో ఈ బ్యాగ్లో మాత్రం ఆ నాప్కిన్ ఎప్పుడు అలాగే ఉండిపోతుంది, ఎప్పుడు తీయను. దీనికి 3 జిప్స్ వచ్చాయన్నమాట. దీనిలో అమౌంట్ పెట్టుకున్నాను, చిల్లర ఉన్నాయి. ఇలా 3 జిప్స్ వచ్చి స్లిమ్ బ్యాగ్ కూడా ఉంటుంది కాబట్టి నేను 2 విధాలుగా దీన్ని వాడుతూ ఉంటాను అనమాట. సో ఇది ఒక బ్యాగ్. అయిపోయినవన్నీ పక్కన పెట్టేస్తాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతుంది చెప్పండి అని. నెక్స్ట్ ఇది అనమాట. ఇది నేను వచ్చి ట్రెండ్స్ లో తీసుకున్నాను అనుకుంటా. ట్రెండ్స్ లోనో రిలయన్స్ లో నాకు గుర్తులేదు, కానీ ఇది కూడా నాకు చాలా ఇష్టం. ఇదేమి పాడైపోయింది కాదు, క్లాత్ అలాగా ఉంటుంది. ఒక మంచి డిజైనర్ పీస్ లా ఉంటుంది, క్లాత్ ఇలాగే వస్తుంది. బేబీ పింక్ కలర్ ఏమో హ్యాండిల్స్ వచ్చాయి. ఇది వచ్చేసి బ్యాగ్ నేను ట్రెండ్స్ లోనో రిలయన్స్ లోనో తీసుకున్నా, గుర్తులేదు. 500 పడింది. ఇప్పుడు నేను చూపించిన వాటిల్లో ఇది ఒక్కటే కాస్ట్ ఎక్కువ, ఇది 500 పడింది. నేను 500 తీసుకున్నాను. మిగిలినవన్నీ 250, 300 లోపే ఉంటాయి అవన్నీ. ఇది కూడా 500 పడింది, నేను 500కి కొన్నాను. ఇది వచ్చేసి సైడ్ కి ఒక సిప్ ఉంటుంది. దీని డబ్బులు ఉన్నాయి, మనం బాగా ఇచ్చేది 700. ఇలా 2 సిప్లు వస్తాయి అన్నమాట. దీంట్లో ఒక దాంట్లోనేమో నాప్కిన్, మొబైల్ పెట్టుకుంటా, ఒక దాంట్లోనేమో మళ్ళీ డబ్బులు దొరికి అదృష్టం అంటే రాలేదు, బ్యాగ్ తీసి డబ్బులు దొరికి
ఇలాగా పెట్టుకుంటాను కదా, ఒక దానిలో మొబైల్, ఒక దానిలోనేమో నాప్కిన్ పెట్టుకుంటాను, ఇంకోవైపు అమౌంట్ పెట్టుకుంటాను. మాక్సిమం ఇది ఫంక్షన్స్ కి దగ్గరగా, అంటే ఫంక్షన్స్ లో లైట్ కలర్స్ కానీ లేదా డార్క్ కలర్స్ మీద లైట్ కలర్ అయితే బాగుంటుంది అనుకున్నప్పుడు కానీ నేను ఇది యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ అనమాట. ఇది నేను ఎక్కువ టెంపుల్స్ కి తీసుకెళ్తాను, అందుకే రెడ్ కలర్ కొనుక్కున్నాను. దీంట్లో వచ్చేసి టెంపుల్స్ దగ్గర వాడే చిల్లర అవి పెట్టుకుంటాను. ఇది ఎప్పుడో థర్డ్ కొనుక్కున్నట్టున్నా, ఏదో టెంపుల్ దగ్గర అది దీంట్లోనే ఉండిపోయింది. ఊళ్ళకి ఎక్కువ తీసుకెళ్తా, అందుకే రెడ్ కలర్ కొనుక్కున్నా. నాకు ఎక్కువ బ్లాక్ ఇచ్చి అనమాట. మాక్సిమం ఇప్పుడు బ్లాక్ కలర్ హ్యాండ్ బ్యాగ్స్ అన్ని అయిపోయి వాడేసాను, కానీ బ్లాక్ కలర్ హ్యాండ్ బ్యాగ్స్ ఉండేది నా దగ్గర. మా అమ్మమ్మ బాగా తిట్టింది, బ్లాక్ లో డబ్బులు పెడితే ఉండవే, ఎందుకు బ్లాక్ కలర్ వాడుతున్నావు అని. దీనిలో డబ్బులే దొరకట్లా నాకు. అమ్మవారికి అంటే అమ్మవారి టెంపుల్స్కి వెళ్తాం కదా, అప్పుడు నాకు ఇచ్చిన బ్యాంగిల్స్ అనమాట. గుళ్ళో మనకి బ్యాంగిల్స్ ఇస్తారు కదా, ఆ బ్యాంగిల్స్ ఇవి దాచిపెట్టుకున్నా అలాగా. మళ్ళీ టెంపుల్కి వెళ్ళినప్పుడు దీన్ని తీస్తాను. అత్తయ్య గారు చనిపోవడంతో నేను దీన్ని టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే వాడతాను కాబట్టి, రీసెంట్ గా అత్తయ్య గారు మామయ్య గారు ఇద్దరు చనిపోవడంతో నేను అసలు టెంపుల్స్ వెళ్ళలేదు కాబట్టి చాలా పక్కన పెట్టేశాను. కొంచెం కష్టపడుతుంది, క్లీన్ చేయాలి. దీన్ని క్లీన్ చేసి లోపల దాచిపెట్టుకోవాలి. ఇక్కడ కబోర్డ్స్ ఉండకపోవడం వల్ల కొంచెం డస్ట్ ఎక్కువ పడుతుంది. ఇదిగోండి, ఇది క్యూట్ బ్యాగ్ కదా, నేను ఇందు కోసం తీసుకున్నాను. కానీ ఇందు కంటే కూడా ఎక్కువ నేనే వాడుతుంటాను. ఏదైనా జీన్స్ వేసుకొని టాప్స్ వేసుకుంటాను కదా, పింక్ కానీ దీనికి మ్యాచ్ అయ్యే టాప్ ఏదైనా ఉంది అంటే కుర్తి వేసేసుకుంటాను. నాకు ఇష్టం అనమాట. ఇలా ఉంటుంది. చక్కగా చిన్న వాటర్ బాటిల్ అనేది, ఒక చిన్న వాటర్ బాటిల్ ఉంది, అది చూపిస్తాను. దాంట్లో చిన్న వాటర్ బాటిల్ పడుతుంది, మొబైల్ పడుతుంది, నాప్కిన్ పడుతుంది. లోపల అమౌంట్ కూడా పెట్టుకోవచ్చు. లోపల ఒక జిప్ వస్తుంది, ఇలా జిప్ వస్తుంది అనమాట. లోపల కావాలంటే లోపల కూడా మొబైల్ పెట్టేసుకోవచ్చు. సో బాగుంటుంది ఈ బ్యాగ్ కూడా. కానీ మా ఇంటి కంటే ఎక్కువ నేను వాడతాను. ఇక్కడ చిల్లర డబ్బులు వేసుకుంటాను ఈ వీళ్ళు ఎక్కువ. ఇది మాత్రం పర్టికులర్ గా నేను బ్యాంకుకి వెళ్ళేటప్పుడు మాత్రమే వాడతాను. దీనిలో నా బ్యాంకుకి సంబంధించినవన్నీ దీనిలోనే ఉంటాయి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ బుక్స్ అన్ని దీనిలోనే ఉంటాయి అనమాట. సో మాక్సిమం అన్ని దీనిలోనే పెట్టుకుంటాను. ఇది ఒక బ్యాగ్. ఇది నేను 300 కి కొన్నాను. జస్ట్ నార్మల్ గా రోడ్ సైడ్ ఎక్కడో కొన్నట్టున్నా. ఇందాక ఇందు బ్యాగ్ అని చెప్పాను కదా, అదొకటి దాని కింద దొరికి కూడా రోడ్ సైడ్ తీసుకున్నాను. రోడ్ సైడ్ కాదు, చిన్న చిన్న సూపర్ మార్కెట్స్ లో కానీ లేకపోతే చిన్న చిన్న ఫ్యాన్సీ షాప్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో తీసుకున్నది. సో ఒకటి వచ్చి ఆ రెండు నాకు తెలిసి 200-250 దాకా పడ్డాయి. ఇది వచ్చేసి 300 పడింది. నెక్స్ట్ ఇది కూడా నా ఫేవరెట్ అనమాట. నేను డిమార్ట్ లో కొన్నాను ఇది. నేను మా ఫ్రెండ్ వెళ్ళి 150కి కొన్నాను ఈ బ్యాగ్. నిజంగా నేను ఎన్నిసార్లు బయటకు వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద బ్యాగ్లు లేకపోతే కాస్ట్లీ బ్యాగ్లు మనం వేసుకొని వెళ్ళలేము కదా. సో దీనిలో ఒక చిన్న వాటర్ బాటిల్ పడుతుంది. ఒక్కసారి ఒక మనిషి తాగడానికి వస్తుంది అనమాట. సో ఆ బాటిల్ నాకు ఇప్పుడు నెక్స్ట్ టైం నేను చూపిస్తాను. అండ్ ఒక మొబైల్ పెట్టుకోవచ్చు, నాప్కిన్ పెట్టుకోవచ్చు, స్కార్ఫ్ పెట్టుకోవచ్చు. ఈ 4 పెట్టుకోవచ్చు. మనం పెద్దగా స్కార్ఫ్ వాడము, నాకు అది ఒంటి మీద ఉన్నంత ఇరిటేషన్ వస్తూ ఉంటుంది అనమాట. సో దీనిలో అలా పెట్టుకుంటాను. లోపల సెక్షన్స్ వస్తాయి. ఆ లోపల సెక్షన్స్ లో కీస్ కానీ అలాగా వేసుకోవచ్చు అనమాట. కానీ లోపల ఇంకా జిప్స్ ఏం రావు, ఇలా చిన్న చిన్న సెక్షన్స్ వస్తాయి కీస్ అవి పెట్టుకోవడానికి. ఈ బ్యాగ్ వచ్చేసి నేను విజయవాడ ట్రెండ్ సెట్ మాల్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 700-799 పడింది, అందులో గుర్తులేదు. ఇది వచ్చేసి నేను మొబైల్ ఇక్కడ క్యారీ చేస్తాను అనమాట. మొబైల్ దీంట్లో పెట్టుకుంటాను. అండ్ ఒక నాప్కిన్, కొంచెం చేంజ్ కూడా ఇక్కడ పెట్టుకుంటాను. దీనిలో 2 జిప్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి నేను వాటర్ బాటిల్ పెట్టుకుంటాను అనమాట. వాటర్ బాటిల్, నాప్కిన్స్ ఇలాగా అందరూ పెట్టుకునేవే. సో ఇదేంటంటే నేను ఎందుకు యూజ్ చేస్తానంటే, ఎక్కువ కొంచెం దూరం వెళ్తాము, ఒక 3-4 hours జర్నీ చేసి ఏదైనా ఫంక్షన్కి వెళ్తాము, కొంచెం మంచి ఫంక్షన్కి అనుకున్నప్పుడు నేను ఇవి తీసుకుని వెళ్తాను అనమాట. సో అప్పుడు నాకు వాటర్ బాటిల్ ఉంటుంది, క్యారీ చేసేటప్పుడు ఒక 2-3 ఏమైనా చిప్స్ ప్యాకెట్స్ కానీ లేస్ ప్యాకెట్స్ కానీ పెట్టుకోవడానికి కూడా అవుతుంది కాబట్టి నేను ఎక్కువ ఇది క్యారీ చేస్తాను. ఒక నాప్కిన్, ఒకవేళ నేను ఏదైనా అక్కడికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అంటే కనుక అది కూడా దీనిలోనే పెట్టేసుకుని వాటర్ బాటిల్ చాలా ఎక్కువ వస్తుంది. ఎంత పెట్టినా కూడా చాలా ఎక్కువ వస్తుంది అనమాట. బ్యాగ్ చిన్నగా కనిపిస్తుంది కానీ దీనిలో ఏం లేదు కదా, బ్యాగ్ అందుకే అలా ఉంది. పెడితే ఒక డ్రెస్ ఫుల్గా నాకు ఫిట్ అయ్యే డ్రెస్ ఏం పెట్టినా కూడా పట్టేస్తుంది, వాటర్ బాటిల్ పడుతుంది. సో ఇది ఈజీగా ఉంటుంది అనమాట. ఇటువైపు చిల్లర పెట్టుకుంటాను. దీనిలో ఉన్న డబ్బులు దొరుకుతాయేమో చూద్దాం. 20 రూపీస్ దొరికాయి. చూపి ఎప్పటికో మచ్చలు కూడా పడిపోయాయి దీని మీద.
చూపిస్తాను చాలే. ఇంకొక చిల్లర దొరికింది, ఇది రూపాయి. అండ్ నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి ఇదన్నమాట. ఇది నేను ఫ్రెండ్స్ లోనే తీసుకున్నా. 1600 పడింది ఇది. కానీ ఎంత యూస్ఫుల్ అంటే నాకు బ్యాక్ ప్యాక్ అనమాట. బ్యాక్ ప్యాక్ ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. నేను దీంట్లో అయితే మంచిగా 20 రూపీస్ దొరికే దీనిలో కూడా నేను దీంట్లోనే ఉంచేస్తాను. దీంట్లో చిల్లర పెట్టుకుంటాను అండ్ దీంట్లో మొబైల్ కూడా పెట్టుకుంటాను. దీనికి ఒకటే సింగిల్ జిప్ వస్తుంది లోపల, ఇంకా జిప్స్ ఏమి ఉండవు అనమాట. జిప్ వస్తుంది కాబట్టి నేను ఫస్ట్ తీసుకున్నప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. నాకు చాలా యూజ్ అవుతుంది. నేను చెత్తంతా దీనిలోనే ఉంటాయి, క్లీన్ చేయలేదు. దీనిలో ఇంకా చాలా యూస్ఫుల్ ఐటమ్స్ ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక జిప్ ఉంది కదా, ఈ జిప్లో నేను మనీ దాచిపెట్టుకుంటాను అనమాట. ఈ జిప్లో నేను మనీ దాచిపెట్టుకుంటాను. అండ్ ఇటు 2 సెక్షన్స్ వచ్చాయి కదా, ఈ సెక్షన్స్లో ఏవో ఉన్నాయి, మీకు చూపిస్తా ఉండండి. అప్పుడెప్పుడు మేము ఫ్లైట్ ఎక్కాం కదా, ఆ ఫ్లైట్ టికెట్స్ దాచిపెట్టాను నేను. మళ్ళీ మా ఆయన ఫ్లైట్ ఎక్కిస్తాడో లేదో అని చెప్పి డౌట్తో దాచిపెట్టుకున్నాను అనమాట ఆ ఫ్లైట్వి. దీనిలో మేము ఎక్కువ బయటకు వెళ్తాం కదా, గోవాలో బీచ్కి వెళ్ళినప్పుడు, ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తున్నప్పుడు దీనిలో ఒక వాటర్ బాటిల్ 4 లంచ్ బాక్సెస్ పడతాయి. ఒక సైడ్ అంతా లంచ్ బాక్సెస్ పెట్టుకుని, ఒక సైడ్ వాటర్ బాటిల్ పెట్టుకుని, పైన ఒక పెద్ద టవల్, అంటే హ్యాండ్స్ క్లీన్ చేసుకునే టవల్స్ ఉంటాయి కదా, హ్యాండ్స్ తుడుచుకోవడానికి ఉన్న టవల్స్ ని నేను దీంట్లో పెట్టుకుంటాను అనమాట. ఇదైతే నాకు చాలా ఇష్టం. ఎక్కువసార్లు మేము ఇదే తీసుకెళ్తాం, బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీ తీసుకెళ్తాం అనమాట. కానీ అంత కాస్ట్లీ బ్యాగ్ వాటర్ నాకు కూడా ఇష్టం లేదు. సేమ్ సైజ్ లో నాకు ఏదైనా చిన్న బ్యాగ్ దొరికితే కూడా తీసుకుందాం అనుకున్నా. అండ్ ఇది ఫైనల్ గా ఇది ఒకటే బ్యాగ్ మిగిలిపోయింది, ఇది కూడా చేసేస్తే అయిపోతుంది. ఇది వచ్చేసి నేను ఎక్కడ తీసుకున్నా, విజయవాడలోనే తీసుకున్నా, ఏదో షోరూమ్ లో తీసుకున్నా. విజయవాడలోనే తీసుకున్నా కానీ ఏదో షోరూమ్ లో తీసుకున్నా, నాకు గుర్తులేదు ఏ షోరూమ్ నాకు గుర్తులేదు. ఇది ఏమైందంటే ట్యాగ్స్ కట్ చేసేటప్పుడు ఇక్కడ కట్ అయింది, కొన్నప్పుడే కట్ అయిపోయింది. ట్యాగ్స్ కట్ చేస్తా ఉన్నాను అనమాట. ట్యాగ్స్ చాలా స్ట్రాంగ్ గా ఇచ్చాడు, సిజర్ కి కూడా కట్ అవునంతగా. కట్ చేసేసరికి అది పోయింది. ఇది వచ్చేసి దీనికి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఎక్కడ జిప్స్ ఉండవు, జస్ట్ ఓన్లీ లోపలే ఉంటాయి అనమాట. దీనిలో నా స్టఫ్ అంతా ఉంటుంది. మొన్న తీసుకెళ్ళాను బయటికి. ఇది నా నాప్కిన్, ఇది నా వాటర్ బాటిల్, హాట్ అండ్ కోల్డ్ వాటర్ బాటిల్ ఇది. అండ్ నెక్స్ట్ ఏమున్నాయి, ఇది ఒక బుక్. ఇదేంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అవి రాసుకుంటాను అనమాట ఇక్కడ ఈ బుక్లో. సో ఇది కంపల్సరీ నేను ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకుని వెళ్తాను. అండ్ ఇది ఒక పెన్ ఏదో రాసుకోవడానికి. అండ్ ఇది ఒక చిన్న సంచి ఉంది కదా, ఈ చిన్న బ్యాగ్ క్యారీ చేస్తాను. బుక్, పెన్ను, బ్యాగ్, చిన్న బ్యాగ్ ఉంది కదా, బ్యాగ్, చిన్న పర్సు, మొత్తం ఆ 4 వస్తువులు మాత్రం నేను ఏదైనా బయటకు వెళ్తున్నాను అంటే దీనిలోకి కానీ మారిపోతూ ఉంటాయి. సో ఈ వాటర్ బాటిల్ కూడా మారిపోతూ ఉంటుంది. ఈ వాటర్ బాటిల్ అసలు వాటర్ నేను ఎవరికి ఇవ్వను, నేను ఒక్కదాన్ని బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే నేను యూజ్ చేస్తాను. సో అన్ని చూపించేసిన బ్యాగ్స్ అది. అండ్ దీనిలో ఇక్కడ ఒక జిప్ వస్తుంది. ఇది స్లిమ్ బ్యాగే, ఇలా పెట్టుకొని కట్టుకోవచ్చు అనమాట. కావాల్సినప్పుడు నేను ఇది కూడా స్లిమ్ బ్యాగే, నేను ఇది కావాల్సినప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను స్లిమ్ బ్యాగ్ కింద. నేను మీకు చూపించలేదు కదా మొన్న మా ఫ్రెండ్స్కి ఏం కొన్నాను అని, ఇవి కొన్నాను మా ఫ్రెండ్స్ కోసం. ఇది నా కోసం అనమాట. వాళ్ళతో పాటు ఆ రోజు నేను వాళ్ళని కలిసినప్పుడు నేను ఇది పెట్టుకుంటాను. నాకు తెలిసి వాళ్ళని కలిసిన తర్వాత నేను ఈ వీడియో రిలీజ్ చేస్తాను అనుకుంటాను, నేను చూపించేసాను. ఈ బ్యాగ్ని తీసుకెళ్దాం ఎదురుకి అట్లా ప్లాన్ అనమాట. సో అందుకని చెప్పి ఈ బ్యాగ్లో పెట్టేశాను. ఇక్కడ నేను మనీ పెట్టుకుంటాను, ఈ ప్లేస్లో మనీ ఉంటుంది. సో ఇది వచ్చేసి నా హ్యాండ్ బ్యాగ్స్ మొత్తం ఇది అనమాట. వీటిలో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇది ప్రైస్ వచ్చేసి 2000 పడింది. ఇందాకది 1600, ఇది 2000 అనమాట ప్రైస్. ఈ బ్యాగ్ అంత కాస్ట్ ఎందుకు పడింది అంటే ఇక్కడ కొంచెం బాగుంటుంది, ఇలా కింద కూడా గోల్డ్ డాట్స్ వస్తాయి, మనం కింద పెట్టినా కూడా మట్టి అంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఇవి వచ్చాయి కదా, కొంచెం మంచి లుక్ వస్తుంది బ్యాగ్కి. బ్యాగ్ కొన్నప్పుడు ఇంకా బాగుండింది, ఇప్పుడు కొంచెం కలర్ డల్ అయిందేమో అనిపిస్తుంది నాకు. ఇది నేను నాకు తెలియకుండా నేను పెట్టేసింది అనమాట. ఈ చిన్న గీత పడింది కదా, ఇది కట్ చేస్తూ ఉన్నప్పుడు పడిపోయింది ఇది. సో ఇది నాకు బాగా నచ్చింది. నాకు మొన్న ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే నాకు ఒక బ్లాక్ కలర్ హ్యాండ్ బ్యాగ్ బాగా నచ్చింది.
ఇంచుమించు ఇదే సైజ్ లో ఉంది. స్లిప్ బ్యాక్ ఆప్షన్ కూడా ఉంది దానికి, ఇలా కూడా ఉంది. కానీ ఈ ప్లేస్ లో అంతా గోల్డ్ ఏమంటారు గోల్డ్ చైన్ వచ్చింది అనమాట. రెండు ఇటు అటు గోల్డ్ చైన్ వచ్చింది, ఇక్కడ కూడా గోల్డ్ చైన్ వచ్చింది. స్లిప్ బ్యాక్ ఆప్షన్ ఉన్న దగ్గర కూడా గోల్డ్ చైన్ వచ్చింది. సో అందరికి బాగా నచ్చింది. అది కొనియామంటే 2400 ఉంది అనమాట ప్రైస్. ఆయన ఉన్నది వాడేసి తర్వాత కొనిస్తాము అన్నారు. సో ఇది తప్పదు కాబట్టి రేపు పొద్దున వాడేసేసి నేను ఎలాగోలా వద్దులేండి, నాకు నచ్చింది వాడు చేయను, కానీ అందులో కొనిపించుకుంటాను. నెక్స్ట్ ఏపీ నుంచి వచ్చిన తర్వాత కొనిపించుకుంటాను. అప్పటి వరకు ఆ బ్యాగ్ అక్కడే ఉండాలని నేను చాలా ఏమంటారు కోరుకుంటున్నాను. అండ్ ఎలా అనిపించింది ఈ బ్యాగ్స్ లో మీకు ఏ బ్యాగ్ నచ్చిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. వీడియో ఇంతేనండి, ఇవాళకి వీడియో అయిపోయింది. ఇంతేనండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి తెలుగు బ్లాగ్స్.